సో దీనికి ప్రివెన్షన్ లాగా ఏమన్నా మెడిసినల్‌గా వైస్‌గా ఏమన్నా దీన్ని క్యూర్ చేయొచ్చా? లేకపోతే సర్జరీ వరకు ఎళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ట్రీట్మెంట్ ఆఫ్ ది సయాటికా ఆర్ డిస్క్ బల్జ్‌కి వచ్చేసరికి మనకు ఫస్ట్ వి హావ్ టు ఎస్టాబ్లిష్ ద సైజ్ ఆఫ్ ద డిస్క్. సో ఓకే. డిస్క్ ఎంతవరకు బయటకొచ్చింది. సో మనకు ఎంఆర్ఐ అనేది తీసుకుంటాం ఫస్ట్. ఇట్లా ఎప్పుడైతే మనకు క్లినికల్‌గా ఒక పేషెంట్‌ని డిస్క్ ప్రాబ్లమ్ సస్పెక్ట్ చేస్తూ వాళ్ళకు పెయిన్ సివియారిటీ ఉన్నప్పుడు ఎంఆర్ఐ ఆఫ్ ది స్పైన్ తీస్తాం. ఎంఆర్ఐలో మనకు సైజ్ ఆఫ్ ది డిస్క్ తెలుస్తుంది. అది స్మాల్ అమౌంటే బయటికొచ్చిందా? లేకపోతే లార్జర్ అమౌంట్స్‌లో వచ్చేసి ఆ నరం మీద ఎంత ప్రెషర్ ఉందనేది తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనము డెసిషన్. సో జస్ట్ ప్యూర్‌లీ ఎంఆర్ఐ బేస్డ్‌గా ట్రీట్మెంట్ తీసుకోకుండా పేషెంట్ ఒక సివియారిటీ ఆఫ్ పెయిన్ ఎంతుంది? అతని నర్వ్ ఫంక్షన్ ఇంటాక్ట్ ఉందా? లేదా? అండ్ ఎంఆర్ఐలో సైజ్ ఎంతుంది? ఆఫ్ ది డిస్క్ సైజ్. సో ఈ 3 అకౌంట్ తీసుకొని ట్రీట్మెంట్ అనేది ఇండివిడ్యువల్‌గా పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. బట్ మెజారిటీ 80% ఆఫ్ ది డిస్క్స్ అనేటివి కూడా 80-85 వితౌట్ సర్జరీ, విత్ మెడికేషన్, బెడ్ రెస్ట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ రెజిమెన్ తోటి సాల్వ్ అవుతాయి. ఓన్లీ 10-15% ఆఫ్ ది పేషెంట్స్ వాళ్ళకు వేరియస్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఎంఆర్ఐలో డిస్క్ సైజ్ చాలా పెద్దదిగా ఉండడము, లేకపోతే ఓకే. ఎవరైతే ఓవర్ వెయిట్‌గా ఉండడము, వాళ్ళకు పెయిన్ టాలరెన్స్ తక్కువ ఉండడము, మెడికేషన్స్‌కి టాలరెన్స్ లేకపోవడము. సో ఇట్లా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దెన్ వీ హావ్ టు థింక్ ఆఫ్ సర్జరీ. సో ఇంటర్మీడియట్‌గా కొంచెం బార్డర్ లైన్ సైజ్ ఆఫ్ డిస్క్ హెర్నియేషన్ ఉన్న వాళ్ళకి ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఆఫర్ చేస్తాము. వాళ్ళకు స్పైన్‌లో ఇంజెక్షన్, స్టీరాయిడ్ ఇంజెక్షన్ చేసి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి పెయిన్‌ని కూడా కంట్రోల్ చేస్తాం. సో ఓన్లీ 10-15% వాళ్ళకి మాత్రమే డిస్క్ పేషెంట్స్ సర్జరీలో ల్యాండ్ అప్ అవుతారు. అది కూడా అగైన్ వేరియస్ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకొని ఇప్పుడు రీసెంట్‌గా ఎండోస్కోపీ అని గాని, మైక్రోస్కోపిక్ సర్జరీస్ గాని చేస్తాం. సో ఇలాంటి కేసెస్‌లో ఆఫ్టర్ మెడికేషన్ అన్నా లేకపోతే సర్జరీ వరకు ఎళ్ళిన తర్వాతనా ఆఫ్టర్‌కి ఏం తీసుకోవాలంటారు? యాహ్! గుడ్ క్వెషన్. సో ఫస్ట్ క్వెషన్ పేషెంట్స్ యూజువల్‌గా అడిగేదంటే ఒకసారి డిస్క్ చేసుకుంటే రిపీటెడ్‌గా మళ్ళీ సర్జరీ చేసుకోవాల్సొస్తుంది. స్పైన్ సర్జరీలో సక్సెస్ రేట్ తక్కువుంటుంది. దట్ ఈస్ మోస్ట్ కామన్ క్వెషన్ ఎన్‌కౌంటర్ చేస్తాము. సో ఇట్ ఈస్ లైక్ ఎలా అంటే మనకు డిస్క్ అనేది జెల్లీ లైక్ స్ట్రక్చర్ అని చెప్పాను కదా! ఇట్స్ లైక్ షాక్ అబ్జార్బర్. మనకు బైక్‌కి షాక్ అబ్జార్బర్ ఎలా ఉంటుందో అలా. సో దాన్ని మనం ఈ డిస్క్ సర్జరీస్‌లో ఏం చేస్తాం అంటే ఏదైతే బయటికొచ్చిన డిస్క్ పార్ట్‌ని మనం తీస్తాం. సో రిమైనింగ్ బయటికి రాని లోపల పేరెంట్ డిస్క్ అనేది అలానే లోపల ఉంటుంది. సో దాన్ని హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలి పోస్ట్ సర్జరీ తర్వాత. ఓకే. సో వన్స్ ఆ సర్జరీ నుండి రికవరీ అయిపోయిన తర్వాత సో ప్రాపర్‌గా ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ మేనేజ్‌మెంట్ మీద ఫోకస్ చేయడము, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఆఫ్ ది స్పైన్ మజిల్